హైదరాబాద్లోని కంచు గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం చదును చేస్తూ ఉండడాన్ని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తప్పుపడుతున్నాయి. వేలం వేస్తారు అనే అనుమానంతో ఆందోళన చేస్తున్న హెచ్సియు విద్యార్థులకు ఈ రెండు పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఏకంగా 1000 ఎకరాలకు పైగా భూములను టీజీఐఐసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వేలం వేయడం ద్వారా 30,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను సమీకరించారు. నాడు టీజీఐఐసి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అత్యంత విలువైన దాదాపు 500 ఎకరాలు అమ్మినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటి ద్వారానే 20,000 కోట్ల రూపాయలు ఆర్జించారు. ఇక హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోనూ మరో 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా మరో 10,000 కోట్ల రూపాయలకు పైగా సేకరించారు. కాగా కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల కోసం హెచ్సియు స్టూడెంట్లు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతామని తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా వేలం వేయాలని నాటి కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సర్కార్ భూముల అమ్మకాల ప్రతిపాదనలో ఈ 400 ఎకరాలను కూడా చేర్చింది. కానీ కోర్టు కేసు ఉండడంతో వేలం ప్రక్రియను వాయిదా వేసినట్లు అధికారుల్లో చర్చ జరుగుతోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను వేలం వేశారు. టీజీఐఎస్సి ద్వారా రాయదుర్గం, ఖానామేట్, మణికొండ, నార్సింగి వంటి అత్యంత విలువైన ప్రాంతాల్లోనే దాదాపు 500 ఎకరాల భూమిని హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కోకాపేట్, ఖానామేట్, రాజేంద్రనగర్, బుద్వేల్, బాచుపల్లి, తొర్రూర్, బహదూర్పల్లి, కోర్మల్గూడ, తొర్కయాంజల్, మేడిపల్లి, కవాడిపల్లి, షాబాద్, ఉప్పల్, బగాయత్లలో మరో 500 ఎకరాలకు పైగా భూములను అమ్మేశారు. 2021లో కోకాపేట్లో 65 ఎకరాల భూమికి వేలం పాటలో 2,729 కోట్ల రూపాయలు వచ్చాయి. ఖానామేట్లో 24 ఎకరాల భూమిని వేలం వేసి 1000 కోట్ల రూపాయలకు పైగా సమకూర్చుకున్నారు. బుద్వేల్, రాజేంద్రనగర్లో 100 ఎకరాలతో 3,625 కోట్ల రూపాయలు, కోకాపేట్, నియోపోలిస్ లో 45.33 ఎకరాలతో 3,319.60 కోట్ల రూపాయలు, బాచుపల్లిలో 111 కోట్ల రూపాయలు, తొర్రూరులో 400 కోట్ల రూపాయల మేర వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కోకాపేట్లోనే ఎకరం 100 కోట్ల రూపాయలు పలకడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ స్థాయిలో ప్రభుత్వ భూములను అమ్మిన కేసీఆర్ సర్కారుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. పడావు పడ్డ భూములను అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తప్పేముంది అని నాటి సీఎం కేసీఆర్ పలుమార్లు కౌంటర్ ఇచ్చారు. తీరా ఇప్పుడు కోర్టు ద్వారా న్యాయంగా దక్కిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని కూడా బీఆర్ఎస్ఏ తప్పు పట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. మరోవైపు నాడు 1000 ఎకరాలకు పైగా భూములు అమ్ముతున్నా చోద్యం చూసిన బీజేపీ పెద్దలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్పై మాత్రం హెచ్సియు స్టూడెంట్లతో కలిసి ఏకంగా ఉద్యమమే చేయిస్తున్నారు. అయితే అవి హెచ్సియు భూములు కానప్పటికీ ఈ రెండు పార్టీల నేతలు తమ స్వార్థం కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో 1000 ఎకరాలకు పైగా భూములమ్మిన బీఆర్ఎస్ ఇప్పుడు తమకు నీతులు బోధించడాన్ని తప్పుపడుతున్నారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ నేతల తీరు చిత్రంగా ఉంది. నాడు బీఆర్ఎస్ భూములు అమ్మితే సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడేమో గగ్గోలు పెడుతున్నారు. హెచ్సియు భూముల వివాదంలో పార్టీల వైఖరిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.